ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్. మీ ముందు ఇప్పుడు ఒక చార్ట్ ఉంది, ఉందా? ఒక టిఎల్ఎం మీ ముందు ఉంది. ఈరోజు మనము కచక పదాలు లేదా భ్రమక పదాలు అంటే ఏమిటో మనం తెలుసుకుందాం. కచక పదాలు లేదా భ్రమక పదాలు అంటే ఎటు నుండి చదివినా ఒకేలా ఉంటున్న పదాలను కచక పదాలు అంటాం. ఇటు నుంచి చదివినా, ఎడమవైపు నుంచి చదివినా, కుడివైపు నుంచి చదివినా ఒకటే వస్తుంది పదం. దాన్ని కచక పదాలు అని అంటారు. చూడండి, వాళ్ళు వా వా ఇడుంది, వా వా ఇక్కడ నుంచి చదివినా వాళ్ళు వా. నవీన నవీన, వికట కవి, నల్లన ముత్యము. చదవండి ఇప్పుడు, చదువు. కచక పదాలు అంటే ఏం చదువు? కచక పదాలు ఎటు నుండి చదివినా ఒకేలా ఉంటున్న పదాలను కచక పదాలు అంటారు. ఓకే, కచక పదాలు చదవండి కొన్ని ఉదాహరణలు. వికట కవి, నవీన, వలువ, నందనం, మూదం, వరవ, మిసిమి, కులుకు, కులుకు, జలజ, బడబ, కడనడక, గంగ, ముత్యము, నల్లన, చిందించి, గరగ, ముఖము, విరివి, కోరుకు, కునుకు, దించింది, కందకం, కరక, మడమ, కనక, ముఖము, కిటికీ. లిఖిత, నువ్వు చదువు. కొసుకో, కంచుకం, కంటకం, నిశాని, గురువు, నమ్మిన, మహిమ, ముఖ్యము, తర్వాత, కొలుకో, పులుపు, కొలుకో, కంచుకం, కంటకం. ఓకే, అంటే కచక పదాలు అంటే అర్థం ఏమంటే ఎటు నుంచి చదివినా కూడా ఒకేలా ఉంటున్నటువంటి పదాలను కచక పదాలు అంటాం. ఇప్పుడు మాదాము, ఇక్కడ నుంచి చదివినా కూడా ముదము, వరవ, మీసిమి, కులుకు, జల్లజ, బడబ, కడనడక. సో ఇవి అన్నమాట. సో కచక పదాలు అనగా ఎటు నుంచి చదివినా ఒకేలా ఉంటున్న పదాలను కచక పదాలు లేదా భ్రమక పదాలు అని అంటారు. ఓకే, గుడ్. అయిపోయింది సార్.